పెరిగి తగ్గెరో తగ్గెరో తగ్గే అని మొత్తుకున్నాడు తప్పితే ఆడ ఏది సక్కగా తేల్తలేదు. ఓ దిక్కు నుంచి చూస్తే ఈ బంగారం వెండి మనతోని దాగుడు మూతలు ఆడుతున్నాయని అనుకోవాలి. మరి లేకుంటే ఎందుల్లా ఓ పారి పెరుగుతుందని ఇక తగ్గనే తగ్గది జల్లి పోయి కొనుక్కోరని చెప్తే అప్పో సప్పో వేసి కొంటురు. మళ్ళా 4 రోజులు గడిస్తేయలేవు. స్వల్పంగా తగ్గుతున్న బంగారం ధరలు, భారీగా తగ్గిన పసిడి అని వార్తలు వస్తాయి. తీరా వై చూస్తే ఎంత తగ్గుతుంది? ఓ 100నో 200, మా అంటే ఓ 500. అంతకు మించి తగ్గింది అంటే అది షాకింగే అనుకోవాలి. ఇక ఇప్పుడు కూడా గిదే ముచ్చట. అందరు ఆతృతగా జర తగ్గుతుందేమో బంగారం అని ఎదురు చూస్తుంటే ఎటు చక్కగా తేలకుండా పెరుగుతుంది తగ్గుతుంది. ఇప్పటికైతే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 తగ్గి 1,25,510 నడుస్తున్నది. 22 క్యారెట్లదేమో 1,15,000 గట్ల నడుస్తున్నది. ఇంట్లో ఇంకో షాకింగ్ ఏంటంటే బంగారం కంటే వెండే దూసుకపోతాంది కాబట్టి ఒంటె పెదవికి నక్కాశ పడ్డట్టు ఆశగా ఎదురు చూపులు మానేసి కొనాలనుకుంటే గోనూరి, లేకుంటే ఊకొరి. ఇక మనలో మన మాటబ్బా, పెరిగితేనేమో వేలల్ల పెరిగి ధర తగ్గితేనేమో వందలలో తగ్గుతుంది. ఇక గీడనే అర్థం కావాలి మనకు. ఎంత తగ్గినా లచ్చకు మీదనే ఉంటది తప్పితే కిందకి దిగది. ఉన్న సొమ్ములు పైలంగా దాచుకుంటే గదే చాలు, అంతే కదా. ఏమంట నాగ చైతన్యతోని ఇడుపు కాగితం అయ్యిందో అప్పటి నుంచి జర పానం మెత్తబడి బానదాన్లాడింది హీరోయిన్ సమంత. ఇక మెల్లగా బాలీవుడ్కు అడుగులేసి బోల్డ్ బ్యూటీ లెక్క ఏదంటే అది వెనకకు తగ్గకుండా షూటింగ్లో దూసుకపోతుంది. ఇప్పుడు అదే ఊపుతోని వ్యాపార రంగంలో కూడా దిగింది. ఆవు మీరు వినేది నేను చెప్పేది బరాబర్ వాస్తవమే. ఎందుకంటే ఖుద్దు ఆమెనే ఈ ముచ్చట సోషల్ మీడియాలో పంచుకుంది. ట్రూలీస్మా అనే పేరుతోని ఒక కొత్త క్లాతింగ్ బ్రాండ్, అంటే బట్టల దందా షాల్ చేసింది అన్నట్టు. ఇప్పటికే సాకి పేరుతోని ఓ ఫ్యాషన్ బ్రాండ్ ను సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న సమంత ఈ ట్రూలీస్ మా పేరుతోని పెట్టిన క్లాతింగ్ బ్రాండ్ కూడా గట్టిగా నడవాలని ఫ్యాన్స్ కామెంట్ల వాన కురిపిస్తున్నారు. అంతేకాదు జిందగీలా అడ్డుకట్టొస్తే ఆడనే ఆగిపోకుండా అంతకంటే రెట్టింపు స్పీడ్ తోని ముందుకు పోయి మనల్ని బాధ పెట్టిన వాళ్ళకు ఎట్లా బుద్ధి చెప్పాలనో సమంతం చూసి నేర్చుకోవాలని అంటుర్రు.